నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన బాటపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో రంపచోడవరంలోని స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటిడిఏ కార్యాలయం ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో చేపట్టిన జిల్లాస్థాయి రిలే నిరాహార దీక్షలను పురస్కరించుకొని ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ26,000 చెల్లించాలని, ఫేస్ రికగ్నిషన్ యాప్ను రద్దు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ5 లక్షల బెనిఫిట్ ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, నాణ్యమైన సరుకులు అందించాలని బ్యానర్లో పేర్కొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు వచ్చే నెల మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు నాయకులు ప్రకటించారు. రాష్ట్రంలోని అంగన్వాడీలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవాడలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అంగన్వాడీ జిల్లా జాయింట్ సెక్రటరీ బి. నిర్మల, అధ్యక్షురాలు రాజేశ్వరి, కె. రామలక్ష్మి, సెక్రటరీలు నువ్వకరత్నం, నూకరత్నం, కనకలక్ష్మి, ప్రసన్న, బేబీ, పోలవరం జిల్లా కమిటీలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు ఐవి రమణ తమ సంఘీభావం తెలిపారు. పిల్లల చదువులకి, ప్రయాణ ఖర్చులు, కుటుంబ పోషణకి కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం మాకు 42 రోజుల సమ్మె నుండి కూడా మేము ఈ డిమాండ్ మీద అడుగుతూ ఉంటే అలాగా కాలయాపన చేస్తాముంది. మేము టెంట్ కింద 42 రోజుల సమ్మె కోసం మేము కూర్చున్నప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకల్ ఎమ్మెల్యేలు అయితేనేమి అనేక మంది మా టెంట్ దగ్గరికి వచ్చి మాకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. మమ్మల్ని నెగ్గించండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, మీకు కావాల్సినటువంటి డిమాండ్లన్నీ కూడా మేము నిమిషాలమే మేము నెరవేరుస్తాం, మీకు అండగా మేము ఉన్నాము అనేసి మాకు కలబొలి కాడలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి కూడా మాకు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ రోజుకి కూడా మాకు కనీస వేతనం పెరిగినటువంటి పరిస్థితి. అందుకనే మేము అంగన్వాడీలుగా మేము రోడ్డెక్కి ఈరోజు మా నినాదాలతో మేము రోడ్డెక్కి ఉన్నాము. మంత్రులందరూ కూడా మా నాయకత్వాన్ని చర్చలు పిలుస్తున్నారు. చర్చలు పిలిచి మీ డిమాండ్ మేము నెరవేర్చాం కదేసి కలబొలిగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిమాండ్ మనిషి బ్రతకాలి అంటే, ఒక అంగన్వాడీ వర్కర్ బ్రతకాలి అనుకుంటే కనీస వేతనం ఉన్నది లేదు. కనీస వేతనం ఇవ్వండి అని మేము అడుగుతుంటే మేము మినిస్టర్ గారితో మాట్లాడి మీకు చెబుతామని కాలయాపన చేస్తున్నారు తప్ప దాని గురించి మాత్రం మాకు ఒక క్లారిటీ కూడా మాకు కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. దాని గురిండే మేము ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు వచ్చింది. అంతేకాకుండా ఈ కనీస వేతనం 26,000 సాధించుకునే వరకు ఐసిడిఎస్ బడ్జెట్లు కేటాయించేంత వరకు, సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తించేంత వరకు కూడా మేము దీని మీదటే చలో విజయవాడ కూడా రేపు మార్చి 2వ తారీఖున చలో విజయవాడ కూడా మేము పిలిపించాము. భారీ ఎత్తున మేము విజయవాడ వెళ్ళి మా డిమాండ్ మేము పరిష్కరించుకుంటాము. పరిష్కరించేంత వరకు కూడా మేము ఆ విజయవాడని బయటయించి మేము ఈ కొనసాగింపు చేస్తూ ఉన్నాము. మేము ఏ విధంగా అయినా సరే ఎప్పుడు 1,00,000 మందితో మేము విజయవాడకు వచ్చి నెరవేర్చుకొని మా డిమాండ్ మేము నెరవేర్చుకొని తిరిగి వచ్చేంత వరకు కూడా మాకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది.